ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ స్వరపేటికకి సంబంధించి సింగర్స్ వీళ్ళందరికీ ఎక్కువగా నాడ్యూల్స్ వస్తాయి, అది తెలుస్తుందని చెప్పారు కదా సార్. నాడ్యూల్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద సిమ్టమ్, ఫస్ట్ సిమ్టమ్ యుల్ ఫీల్? నాడ్యూల్ ఉన్నప్పుడు టీచర్స్ కానీ ప్రొఫెషనల్స్కి వస్తాయి. పొలిటీషియన్స్ ఆల్సో. పొలిటీషియన్ మనం ఎలక్షన్ అప్పుడు చూసాం కదా, 3 days క్యాంపెయిన్ అయిన తర్వాత వాళ్ళందరూ వాయిస్ పోతుంది కంటిన్యూస్గా. నాడ్యూల్ ఏంటంటే ఇండికేషను, వాయిస్ మళ్ళీ నార్మల్కి రాదు. వన్స్ నాడ్యూల్ ఫార్మ్స్, ఆ చేంజ్ ఆఫ్ వాయిస్ మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, సివియర్గా ఉండొచ్చు. వాయిస్ చేంజ్ ఈస్ కంటిన్యూస్, రైట్? దట్ ఈస్ ది ఇండికేషన్ దేర్ ఈస్ సమ్ గ్రోత్ ఆర్ నాడ్యూల్, పాలిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ది వోకల్ కార్డ్. పెర్సిస్టెంట్ చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ వాయిస్ ఫర్ మోర్ దాన్ 3 weeks యూ షుడ్ సీక్ ఇమ్మీడియట్లీ మెడికల్ అటెన్షన్. ఎందుకంటే అది నాడ్యూల్ అని మనం వీఆర్ నాట్ షూర్. కరెక్ట్. బినైన్ అంటే మెలిగ్నెంట్ కానీ క్యాన్సర్ కానీయే వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ వచ్చే ఉంటాయి. పాలిప్స్ ఉంటాయి, నాడ్యూల్స్ ఉంటాయి, ఎడినమాస్ ఉంటాయి, చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటాయి. దే ఆర్ మెయిన్, బట్ ఇట్ కెన్ బి ఏ మెలిగ్నెంట్ ఆల్సో, పర్టికులర్లీ ఎల్డర్లీ ఇండివిజువల్స్. సో పెర్సిస్టెంట్ చేంజ్ మోర్ దాన్ 3 to 4 weeks ఇమ్మీడియట్గా అటెన్షన్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 3-4 months చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే మాకు అనిపించేది క్యాన్సరస్ అనుకోండి, గ్రోత్ విల్ స్ప్రెడ్ వెరీ ఫాస్ట్. వన్స్ గ్రోత్ కమ్స్ అవుట్ ఇట్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్. అదే ఎర్లీ స్టేజ్లో మనకి గ్రోత్ ఐడెంటిఫై చేయగలిసి క్యాన్సర్ అయినా సరే ఇట్ ఈస్ టోటల్లీ క్యూరబుల్, టోటల్. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ మెడికేషన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డిజార్డర్స్ అన్నిటికీ. వాయిస్ బేస్ పెరగడం, గొంతు భారంగా ఉంది వాళ్ళ అంటారు. బహుశా జలుబు చేసినప్పుడు, ఈ ఇక్కడ కంజెషన్ ఎక్కువ అయిపోయినప్పుడు. మరి అది దానికి కారణం ఏంటి సార్? అంటే బేస్ పెరగడానికి ఇస్ దేర్ అ స్పెసిఫిక్ రీజన్, ట్రిగ్గర్? దాన్ని క్యూర్ చేయొచ్చా? మళ్ళీ స్వీట్గా, మళ్ళీ తేటగా వాయిస్ చేయడానికి ఇస్ దేర్ అ ప్రాసెస్? అంటే ఒకసారి క్రానిక్ చేంజెస్ వస్తే, అంటే వాట్ ఎవర్ గ్యాస్ట్రోఇస్ఫియర్ రిఫ్లెక్స్ వల్ల కానీ, సైనస్ వల్ల కానీ, వాయిస్ అబ్యూజ్ వల్ల కానీ, హార్మోన్స్ వల్ల ఆల్సో సమ్టైమ్స్ హార్మోనల్ ఒక చెప్తాను డయాగ్నోస్. ప్యూబరోఫోనియా అని ఉంటుంది. బాయ్స్ పర్టికులర్గా 12 years నుంచి 15 yearsకి మెచ్యూర్ అవుతున్నారు. ఆ స్టేజ్లో వాళ్ళ వాయిస్ చాలా చేంజ్ వస్తుంది, బ్రేక్ అవుతుంది, చాలా చేంజ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హార్మోన్స్. దట్ విల్ కంప్లీట్లీ బికమ్స్ నార్మల్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టేజ్ చాలా కంగారు పడుతుంది, ఇట్లా ఫెమినైన్ వాయిస్ వచ్చిందని ఇవన్నీ అనుకుంటారు అనమాట. నో, ప్యూబరోఫోనియా ఆటోమేటిక్గా క్యూర్ అయిపోతుంది. తర్వాత లేడీస్లో ఒక్కోసారి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వచ్చి టెంపరీగా వాయిస్ వోకల్ కార్డ్ థిక్ అవుతుంది. టెంపరీ 90% ఇట్ గోస్ ఆఫ్, సెల్ఫ్ టెర్మినేటివ్. హార్మోనల్ వచ్చాయి. హార్మోనల్ వల్ల కాకుండా ఇన్ఫెక్షన్ వల్ల, వాయిస్ అబ్యూజ్ వల్ల వచ్చాయి, పర్మనెంట్ ఉంటాయి. బట్ ఎర్లీ స్టేజ్ యు నో ది రీజన్, నాకు ఎజిటేటివ్ ఉంది, లేదా వోకల్ కార్డు నేను వాయిస్ అబ్యూజ్ చేశాను అని మీరు ఇమ్మీడియట్గా దాన్ని మీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని లో వాయిస్తో మాట్లాడి, అదర్వైజ్ చాలా సివియర్గా చేంజ్ వచ్చింది, ఎక్యూట్ అంటే జస్ట్ స్టార్టెడ్ 1 day సివియర్గా వాయిస్ అబ్యూజ్ అయిపోయి వాయిస్ వచ్చింది, 3 days కంప్లీట్ వాయిస్ రెస్ట్ ఇవ్వండి. వాయిస్ రెస్ట్, ఇంట్లోనే ఉండండి, మౌనవ్రతం మీరు చెప్పారు. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. మెడికేషన్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ. మనం చేసుకునే విధానమే ఫస్ట్ వాయిస్లో. సెకండరీ ఇస్ మెడికేషన్. ఇట్ విల్ హెల్ప్. దేనివల్ల? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది, జస్ట్ 5 days కోర్స్ యాంటీబయాటిక్ ఇచ్చాము, ఆ ఇన్ఫ్లమేషన్ క్యూర్ అవుతుంది. 90% ఇన్ఫ్లమేషను యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇస్తే. తర్వాత ఫుడ్ విషయాలు, మరి కోల్డ్ ఫుడ్ తీసుకోవద్దు, మరి హాట్ తీసుకోవద్దు, మోడరేట్. రూమ్ టెంపరేచర్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవద్దు, రూమ్ టెంపరేచర్ తీసుకోవచ్చు. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఎర్లీ స్టేజ్లో మీ వాయిస్ కంప్లీట్గా నార్మల్గా వస్తుంది. వాయిస్ రెస్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇనిషియల్ స్టేజ్. కానీ చాలామంది ఏంటంటే దీన్ని ఫాలో అవ్వరు, వాయిస్ రెస్ట్ ఫాలో అవ్వరు. వాళ్ళు చాలా బిజీ పర్సన్స్, చాలా మాట్లాడాలా అని మనం అనుకుంటాం. యాక్చువల్గా యూ కెన్ గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ హెల్త్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. విత్ యూ ఓన్లీ ప్రాబ్లం.